The best book to read is the Bible. యా ఇప్పుడు మనం అందరం ఒక చిన్న కోరస్ పాడుకున్నాం. మనందరికీ తెలిసినట్టుగా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. And although the objective is to consider the book of Romans, the best book to read is the Bible. And the Bible is one book. మనం రోమా పత్రికను ధ్యానిద్దామని అనుకుంటూ ఉన్నాం. అయితే మనందరికీ తెలిసినట్లుగా రోమా పత్రిక ఒక్కటే కాదు, బైబిల్ గ్రంథమే శ్రేష్టమైన గ్రంథం. I'm hoping tonight to give a kind of a very brief outline of the book of Romans. ఈ రాత్రి వేళ రోమా పత్రిక మీద క్లుప్తమైన వివరణ లేకపోతే ఆ గ్రంథాన్ని గురించిన పరిచయం మీకు అందించాలనుకుంటున్నాను. But in order to do that, we have to start in Psalm 72. మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 72వ కీర్తనలో ఒక మాట ఈ సందర్భంలో మనం చదువుకోవాలి. So perhaps if Vijaya Babu reads that in Telugu, the rest of us can follow in English యా or whichever language we have. సహోదరులారా, 72వ కీర్తన మొదటి 17 వచనాలు మనం చదువుకుందాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, శబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి యగును. షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీది పిచ్చుక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. Psalm closes the second book of Psalms. మనం చదువుకున్న 72వ కీర్తన గమనిస్తే కీర్తన గ్రంథంలో ద్వితీయ స్కందాన్ని ముగించే చివరి కీర్తనగా కనబడుతుంది. And it anticipates the coming day of the coming king who is greater than Solomon, even though the psalm is titled for Solomon. ఇక్కడ 72వ కీర్తన పైన మనం చూస్తే సొలొమోను కీర్తన అని రాయబడింది. అయితే ఈ కీర్తనలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే సొలొమోను కంటే శ్రేష్ఠుడైన రాజు యొక్క ఆయన రాకడను గురించి, ఆయన గురించి తెలియజేస్తూ ఉంది. It's a psalm filled with joy. ఈ కీర్తనలో మనం గమనిస్తే ఆనందం కనబడుతుంది. And before the closing burst of praise from David, he concludes in verse 17. తర్వాత ఒక స్తుతి గీతాన్ని రాయబోతూ ఉన్నాడు చివరిలో 18 నుంచి. దానికంటే 17లో ఏమంటున్నాడంటే, The name of this king, not Solomon, but the Lord Jesus, shall continue as long as the sun, longer than the sun, really. చూడండి 17వ వచనంలో, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును అంటున్నాడు. ఈ పేరు సొలొమోనుది కాదు, యేసుక్రీస్తు ప్రభుది.
So through the psalm, there are some elements of the kingdom that are very prominent. అయితే సొలొమోను గురించి కూడా మనం గమనిస్తే రాజ్యములో ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి. The first is frequently mentioned righteousness. మొట్టమొదటిది నీతి. And the result of righteousness, peace. మరి నీతి యొక్క ఫలము మనందరికీ తెలిసిందే, సమాధానం. And then in verse 4, we find that he will save the children of the needy. There is salvation. తర్వాత 4వ వచనంలో మనం చూస్తే బేదల పిల్లలను రక్షించును అని రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. And then in verse 11, when he is reigning as king, all the nations shall serve him. So there is service. 11వ వచనంలో రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు అని సేవ గురించి, పరిచర్య గురించి చెప్తున్నాడు. In verse 12, it says he will deliver the needy. There is deliverance. 12వ వచనంలో దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును అని విడుదల గురించి కూడా, విమోచన గురించి కూడా చెప్తున్నాడు. And then in verse 14, he will redeem their souls from oppression, his redemption. మరి 14వ వచనానికి వస్తే 12లో విడుదల, 14లో విమోచన గురించి చెప్తున్నాడు. And then at the end, his name is shining like the sun forever. చివరికి వచ్చేసరికి ఆయన పేరు ఇదిగో చిరకాలము నిలిచియుండును అంటున్నాడు. So remember these elements of the kingdom if you can, or if you have a note paper, write them down. మరి ఈ రాజ్యానికి సంబంధించిన ఈ విషయాలన్నీ మీ దగ్గర పెన్ను, పేపర్లు ఉంటే నోట్ చేసుకోండి. Joy, మొట్టమొదటిగా righteousness, ఆనందము, peace, తర్వాత సమాధానము, salvation, తర్వాత రక్షణ, service, తర్వాత సేవ లేక పరిచర్య, deliverance, తర్వాత విడుదల, redemption, ఆ తర్వాత విమోచన, and shining. చివరికి ప్రకాశించుట. Now come to Luke chapter 1. ఇప్పుడు ఒకసారి మనం లూకా సువార్త 1వ అధ్యాయానికి వెళ్ళి చదువుకుందాం. First, the promise made concerning the Lord Jesus himself. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును గురించిన వాగ్దానమే మనకు కనబడుతుంది. In verse 32 and 33. 1వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. Then towards the end of the chapter, మరి ఈ అధ్యాయం చివరకు వచ్చేసరికి after the birth of John the Baptist, when the mouth of Zechariah is opened again, మరి బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాడు. ఆ జకరియా నోరు తెరవబడింది. he's filled with the Holy Spirit. మరి అతను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. And holding his own baby in his arms, he speaks not about his baby, but he speaks about Christ. ఆ జకరియా చేతుల్లో తన యొక్క కుమారుణ్ణి పట్టుకొని ఒక స్తుతిగీతం పాడుతున్నాడు. అయితే అది తన కుమారుని గురించి కాదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన పాడుతూ ఉన్నాడు. Let's read his words from verse 68 to 79. ఇప్పుడు ఆ జకరియా పలికిన మాటల్లో 68వ వచనం నుంచి 79వ వచనం వరకు మనం చదువుకుందాం. And while Vijay Babu is reading, please try to identify the same words that you wrote from Psalm 72. మనం 72వ కీర్తనలో చదివిన మాటలే ఇక్కడ కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఆ మాటలన్నీ గమనించండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును,
మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. I hope you noticed in those verses, Zechariah speaks about redemption. మనం చదువుకున్న వచనాల్లో మరి జకర్యా విమోచన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And deliverance and salvation. విడుదల గురించి రక్షణ గురించి కూడా చెప్పాడు. He speaks about serving him and about righteousness. తర్వాత ఆయన్ని సేవించడానికి గురించి నీతిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. He speaks about remission of sins and of God shining upon us. అంతేకాదు పాప క్షమాపణ గురించి దేవుడు మన మీద ప్రకాశించటాన్ని గురించి కూడా వివరిస్తూ ఉన్నాడు. And guiding our feet into the way of peace. చివరికి మన యొక్క విశ్వాసాన్ని ఇదిగో ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. And I see from the chat by Richie some good listing of those elements of the kingdom. మరి ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని షేర్ చేస్తూ ఉన్నాడు కదా రిచి. ఇంతవరకు చదివిన మాటలు కూడా టైప్ చేసి పెడితే బాగుంటుంది. Now come to Acts chapter 1. Acts chapter 1 and verse 3 here. Yeah. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారు కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. Now Acts chapter 28. అపోస్తల కార్యముల గ్రంథంలోనే 28వ అధ్యాయంలో చదువుకుందాం. And verse 30 and 31. 28వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుందాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దెంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. And keep reading the next 4 verses in the Bible. మరి ఆ తర్వాత 4 వచనాలు చదువుదాం అంటున్నాడు సహోదరుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. Now, I hope it will start to become clear that the book of Romans is a kingdom epistle. మరి ఇప్పుడు మనం చదువుతూ ఉంటే మీ అందరికీ ఒకటి అర్థం కావాలి. ఈ రోమా పత్రిక రాజ్య సంబంధమైన పత్రిక అని మనం చెప్పుకోవచ్చు. We learn from Psalm 72 and from Luke chapter 1 what aspects are the significant elements of the kingdom. 72వ కీర్తనలోను లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాల్లో రాజ్య సంబంధమైన లక్షణాల గురించి మనం విన్నాం.
We can see from Luke chapter 1 that the Holy Spirit is active. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మరి పరిశుద్ధాత్ముడు ఆ కార్యం జరిగిస్తూ ఉన్నాడు అక్కడ. We can see in Luke chapter 1 the great joy that fills everybody. అక్కడ ఉన్న వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఆనందాన్ని నింపాడని కూడా మనం చూస్తున్నాం. And likewise in Psalm 72, the psalm for the son of David. అదే విధంగా 72వ కీర్తన మరి అక్కడ మనం ఆనందంతో నిండిన కీర్తనగా చూస్తున్నాం, సొలొమోను కీర్తన. And then both in the psalm and in Luke chapter 1, లూకాసు వార్త మొదటి అధ్యాయం గాని 72వ కీర్తన గాని we read of redemption and deliverance and salvation. మనం విమోచన గురించి, విడుదల గురించి, రక్షణ గురించి చూస్తూ ఉన్నాం. We read of serving him and of righteousness and of remission of sins. ఇది అంతేకాదు, పాప క్షమాపణ, తర్వాత ఆయన సేవించటము, ఇవన్నీ కూడా మనం గమనించాం. And we read of his shining upon us and of peace. చివరికి ఆయన మన మీద ప్రకాశించటం, తర్వాత సమాధానం కలగటం, వీటిని గురించి కూడా ధ్యానించుకున్నాం. Now, I'm sure everybody who is on this Zoom call has at least read the epistle to the Romans once before. మరి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరూ ఇదివరకు ఒక్కసారైనా రోమా పత్రిక చదివి ఉంటారని అనుకుంటూ ఉన్నాను. And I would hope that in seeing this list of words that characterizes the kingdom, you can identify words that fill up the epistle to the Romans. రాజ్య సంబంధమైన గుణ లక్షణాలన్నీ అనేక పదాల ద్వారా మనం ఎంతవరకు విన్నాం. అయితే అవన్నీ ఇప్పుడు ఈ రాజ్య సంబంధమైన పత్రికలో మనకు కనబడబోతూ ఉన్నాయని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. When we think about the kingdom of God, we often only think of the millennium in the future. మనం దేవుని రాజ్యము అని అనగానే భూమి మీద 1000 ఏండ్ల పాలన గురించే ఆలోచిస్తూ ఉంటాం. But the very beginning of Acts, the Lord Jesus was talking to the apostles about the kingdom of God. అపోస్తల కార్యము గ్రంథం ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. All the way through to the end of Acts, and the apostle Paul was still talking to those who came to him about the kingdom of God. ఇదిగో చూడండి, ఇక్కడ అపోస్తల కార్యము గ్రంథం చివరకు వచ్చేసరికి మరి 28వ అధ్యాయం 30-31 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి అక్కడ సువార్త ద్వారా వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. And then his very next words in our Bibles, in the book of Romans, he's continuing to speak about the kingdom of God. ఆ తర్వాత ఉన్న పత్రిక రోమా పత్రికలో కూడా ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దాన్నే కొనసాగిస్తూ ఉన్నాడు. In Luke, we read the Lord Jesus would sit on the throne of his father David. లూకాసు వార్త మొదటి అధ్యాయములో ఇదిగో ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అని మనం చదువుకున్నాం. And here in Romans 1 verse 3, we read that God's son is come of David's seed according to flesh. మరి ఇక్కడ శరీరమును బట్టి ఆయన దావీదు సంతానములో పుట్టాడు అని మరి రోమా పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. So he is clearly the son of David, the seed of David. నిజంగా ఆయన దావీదు సంతానములో పుట్టినవాడే. But the form in which the kingdom takes at the present time is not identical to the form it will take in the millennium. మనం ప్రస్తుత దినాల్లో చూస్తున్న దేవుని రాజ్యము 1000 ఏండ్ల పాలనలో ఉన్నలాంటిది కాదు. There was a period in David's life when he had been anointed king, but he was not sitting on his throne. దావీదు తన జీవితంలో మనం గమనిస్తే అభిషేకం పొందినప్పటికీ, రాజుగా అభిషేకింపబడినప్పటికీ సింహాసనం మీద కూర్చున్న పరిస్థితులు లేవు. He was rightfully the king, but he wasn't taking the place of the king. రాజుగా ఉండటానికి సర్వ హక్కులు ఉన్నాయి, అయితే ఆ హక్కులకు అనుగుణంగా ఆయన రాజుగా ఉండలేదు చాలా కాలం. I think it's in 1 Samuel 22 when he is in the cave of Adullam.
సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు సింహాసనం మీద ఉండాల్సినోడు ఎక్కడో అదుల్లాము గుహల్లో ఉన్నాడు. And all of those who were embittered and in distress and in debt came to him. అప్పుడు ఆ గుహలో ఉన్న దావీదు దగ్గరికి అప్పుల్లో ఉన్నవారు, కుంటివారు, ఇదిగో బలహీనులు, ఇటువంటి వారంతా దావీదు దగ్గరకు వస్తూ ఉన్నారు. And the scripture says, and he became a captain over them. అటువంటి వారందరికీ దావీదు అధిపతిగా ఉన్నాడు అని మనం అక్కడ చదువుతాం. Not a king, but a captain. అక్కడ రాజుగా కాదు గాని అధిపతిగా ఉన్నాడు. Let's see if we can find this on the screen here. Yeah, 1 Samuel 22. Yes, verse 2. You can see that there. రెండో వచనంలో మనం చదువుతున్నాం స్క్రీన్ మీద, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. The relationship that he had to those men was not of king over them, but of captain over them. ఇదిగో వారి దగ్గరకు వచ్చిన వారి మీద దావీదు రాజుగా లేడు గాని ఒక అధిపతిగా ఉన్నాడు. And in the verses that we've read in Romans, we find that the Lord Jesus in the kingdom now, in its present form, is not called our king. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రస్తుత కాలంలో మనకి రాజుగా కనబట్టలేదు. He's called our Lord. ఇదిగో ఆయన మనకి ప్రభువుగా ఉన్నాడు. And the emphasis on the lordship of Christ is an emphasis which relates to the kingdom. ఇదిగో నిజంగా ప్రభువు అనే మాట ఆయనకి రాజ్య సంబంధమైన మాటే. In the kingdom, we are his servants, or to use a more accurate word, his bondmen. మరి ఆయన రాజ్యములో మనమెవరమి? ఇదిగో ఆయనకి దాసులుగా ఉన్నాం. In the kingdom, we are to serve him as bondmen. ఆయన రాజ్యములో ఉన్న మనము ఆయన సేవించే వారంగా, ఆయనకి దాసులంగా మనం కొనసాగాలి. And that's where Paul starts in his description of himself. He says he's a bondman of Jesus Christ. ఇదిగో పౌలు తన పత్రికని ఆ మాటతో ప్రారంభిస్తూ యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడు. And his apostleship in verse 5 was received for obedience of faith among all the nations. మరి ఆయన అపోస్తలత్వము దేనికయ్యా అంటే మనకి 7వ వచనం చివర్లో ఉంది, కింద నుంచి 4వ లైన్లో, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. This is not the gospel as an invitation. This is a commandment for the obedience of faith. This is the kingdom. ఇదిగో చూడండి, సువార్తకు విధేయులు అయినట్టుగా కాకుండా ఇక్కడ ఎలా ఉందయ్యా అంటే విశ్వాసమునకు విధేయులగునట్లు అంటున్నాడు. అంటే ఆయన రాజ్యములో ఆయనకు లోబడటం అని అర్థం. When we first meet David, King David, there's a background history leading up to when he's mentioned. దావీదును రాజుగా మనం మొట్టమొదటిసారి చూసేటప్పటికి దాని వెనక చాలా నేపథ్యం ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. And that background history centers around a locality called Bethlehem, Judah. ఏమిటయ్యా నేపథ్యం అంటే యోదాలో ఉన్న బెత్లెహేము అనే గ్రామం దగ్గరకు మనం వెళ్ళాలి. That place name is mentioned numerous times in the last 5 chapters of the book of Judges. న్యాయాధిపతుల గ్రంథం చివరి 5 అధ్యాయాల్లో మనం చూస్తే ఈ బెత్లెహేముని యొక్క ప్రస్తావన మనకి చాలాసార్లు వస్తూ ఉంటుంది. Those 5 chapters present 2 of the most horrible stories we can find in the Bible. బైబిల్లో అతి భయంకరమైన విషయాలు ఆ చివరి 5 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. Stories of idolatry and immorality. మరి 5 అధ్యాయాల్లో మనకు కనబడేది ఏంటంటే విగ్రహారాధన, తర్వాత దుర్నీతి, వ్యభిచారం. And both those stories center around Bethlehem, Judah. మరి ఇవన్నీ కూడా యోదాలో ఉన్న బెత్లెహేము యొక్క ప్రాంతంలో మనకు కనబడుతూ ఉన్నాయి. And in both of those stories, a phrase is repeated that says, in those days there was no king in Israel, and every man did what was right in his own eyes. ఇక్కడ మనకు కనబడే మాట ఏమిటయ్యా అంటే ఈ చివరి అధ్యాయం చివరిలో కూడా ఉంటది, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు,
ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. But God had a plan for Bethlehem, Bethlehem, Judah. ఇదిగో బెత్లెహేము యొక్క ఆ చరిత్రలా ఉన్నప్పటికీ ఆ బెత్లెహేం విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. And that plan comes to light after a famine took place in the book of Ruth. ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడయ్యా నెరవేరుతుందంటే న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథంలో మనకి కరువును గురించిన ప్రస్తావన ఉంటది. ఆ కరువు తర్వాత బెత్లెహేంలో వాగ్దానం నెరవేరుతుంది. And through a process of failure and restoration, eventually at the end of the book of Ruth, we find the birth of King David. ఇదిగో చూడండి, ఎంతో వైఫల్యం మనకు అంతవరకు కనబడుతుంది, కరువు కనబడుతుంది. వీటన్నిటి తర్వాత రూతు గ్రంథం చివరలో ఇదిగో మనకు ఒక వాగ్దాన సంబంధమైన నెరవేర్పు కనపడుతుంది. ఏమిటయ్యా అంటే 21వ వచనం 4వ అధ్యాయంలో ఇదిగో యెషయి దావీదును కనెను. In the same way, when we come to the epistle to the Romans, అదే విధంగా మనం రోమీలకు రాసిన పత్రిక వచ్చినట్లయితే God starts this book with a story of bad news. రోమా పత్రికను కూడా దేవుడు ఒక దుర్వార్తతోనే ప్రారంభిస్తున్నాడు. In chapter 1, a story of idolatry and immorality. మొదటి అధ్యాయంలో విగ్రహారాధన గురించిన ప్రస్తావన ఉంది. తర్వాత దుర్నీతి, వ్యభిచారాన్ని గురించిన వివరణ ఉన్నది. Just as in the books of Judges and Ruth and 1 Samuel, God presents a problem followed by his solution, so in the book of Romans. మనకి చూడండి, పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం, తర్వాత రూతు గ్రంథం, తర్వాత మొదటి సమూయేలు గ్రంథం, వీటిల్లో మనకి కనపడేది ఏమిటి? ఒక సమస్య ఒకవైపు, తర్వాత దానికి పరిష్కారం. అలాగే మనం కూడా ఇదిగో లేఖనాల్లో నూతన నిబంధనలో చూస్తే సమస్యకు దేవుడు పరిష్కారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. And so in Romans, we start with the failure of the sons of Ham, and then moving into chapter 2, we see the failure of the sons of Japheth, and then at the end of chapter 2 into chapter 3, the failure of the sons of Shem. చూడండి, ఈ రోమా పత్రికను మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిగా హాము కుమారుల వైఫల్యం, తర్వాత మనం చూస్తే యాపెతు కుమారుల వైఫల్యం, ఆ తర్వాత షేము కుమారుల వైఫల్యం, ఇలాగా జనాంగాల యొక్క వైఫల్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. After the introduction of chapter 1 that concludes with around about verse 17, ఈ విధంగా మొదటి అధ్యాయంలో అనేక వివరాలు, పరిచయ వాక్కులు తెలియజేస్తూ 17వ వచనానికి వచ్చేసరికి Paul speaks of what had been known by the entire human race. ఇదిగో మానవ జాతి మొత్తానికి తెలిసిన ఆ మాటలతో పౌలు ఇక్కడ ముగిస్తూ ఉన్నాడు. At the time of Noah, Shem and Ham and Japheth all knew the living and true God by his action, by his care, by his deliverance. మనం నోవహు కాలంలో గమనిస్తే ఆయన కుమారులు షేము, హాము, యాపెతులకి ఇదిగో జీవం కలిగిన దేవుని గురించి బాగా తెలుసు. But in particular, there was a land into which God would bring his people Israel that was filled with inhabitants that had descended from the son of Noah called Ham. They were Canaanites. మనం ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశానికి వెళ్ళటానికంటే ముందు అక్కడ నివసించే వారిని గమనిస్తే నోవహు కుమారుడైన హాము సంతానం అంటే కనానీయులు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. These were people who had changed what they knew of God because they had refused to glorify him as God. మరి ఈ ప్రజలు ఏం చేశారు? దేవుని గురించి వారు ఎరిగి ఉన్న దాన్ని వారు మార్చివేసి దేవుని తిరస్కరించారు. And they gradually changed him into something that looked like a man, and then that looked like beasts, and then that looked like the creeping things on the ground. దేవుని యొక్క రూపాన్ని ముందుగా మనిషి రూపానికి మార్చారు, తర్వాత జంతువుల రూపానికి, ఆ తర్వాత నేలను పాకే
అనేక మరి క్రిమి కీటకాదుల రూపాలకు మార్చుకున్నారు. They became involved in all forms of horrible idolatry. అంతేకాదు భయంకరమైన విగ్రహారాధనలోకి వారు జారిపోయారు. That matches the first story at the end of the book of Judges, idolatry. ఇదిగో దాన్ని న్యాయాధిపతుల గ్రంథం చివరి భాగానికి మనం పోల్చుకోవచ్చు. విగ్రహారాధన గురించి అక్కడ ప్రస్తావన ఉంది. But then it says, so God gave them up to practice wicked, immoral practices. అందుకనే ఇక్కడ వాళ్ళ గురించి ఇదిగో 26వ వచనం మొదటి అధ్యాయంలో దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అని రాయబడింది. And they were involved in things that we don't like to mention, but we must mention things like homosexuality and all kinds of promiscuous behavior. మరి వారిని గురించి ఇంకా ఇక్కడ రాయబడిన అవాచ్యమైన అనేక సంగతులు ఇక్కడ ఉన్నాయి. వారు అటువంటి భ్రష్టమైన మనసుకి అప్పగింపబడ్డారు. Just like the second story at the end of the book of Judges. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనబడే ఆ తర్వాత వృత్తాంతాలన్నీ దీనిని పోలి ఉన్నవే. These behaviors characterized the land of Canaan when Israel arrived there, and God said to Israel, those who practice such things are worthy of death. You must destroy these nations. నిజంగా దేవుడు ఇశ్రాయేలులకి వాగ్దత్త దేశంలో ప్రవేశించే ముందు తెలియజేసినట్లుగా అట్టి వారిని సంహరించాలి అన్నాడు. ఎందుకంటే వారు అక్కడ నివసించడానికి అర్హులు కాదు. So the sin of the descendants of Ham illustrates for us what we read in this second half of Romans 1. హాము సంతానం ఈ రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి భాగంలో మనం చదువుకున్న ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. But then another son of Noah, Japheth, మరి నోహు యొక్క మరొక కుమారుడు యాపెతు, his descendants were famous for their philosophy and their politics and their debating and their theorizing. మరి వీరెవరయ్యా అంటే ఇదిగో నిజంగా మనం 2వ అధ్యాయంలో వారి గురించి చూస్తాము. వీరు నిజంగా తత్వజ్ఞానము లేకపోతే అనేక విషయాల గురించి తెలుసుకునే ఆసక్తి కలిగిన జనాంగం. Those who had a superior attitude, capable of looking down at those ignorant heathen idolaters. We're not like them. వారు ఎటువంటి వారయ్యా అంటే వారికి కలిగిన తత్వజ్ఞానాన్ని బట్టి చాలా అతిశయిస్తూ మిగిలిన వాళ్ళందరినీ చాలా తక్కువగా చూసేవారు, హీనంగా చూసేవారు. And in the beginning of Romans 2, through Paul, God addresses those who have such a skilled capability to look down upon others. ఇతరుల్ని హీనంగా తక్కువగా చూసే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఇదిగో దేవుడు వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. From there, he blends into addressing the Jews, the descendants of Shem, the other son of Noah. ఆ తర్వాత నోవహు యొక్క 3వ కుమారుడు షేము యొక్క సంతానం ఎవరో కాదు, ఇశ్రాయేలీలు. వారిని గురించి ఇదిగో మళ్ళీ 2వ అధ్యాయము దాదాపుగా 11వ వచనం నుంచి వివరిస్తూ ఉంటాడు. When Paul does that, as he moves into chapter 3, he does something that to me is absolutely magnificent. ఇదిగో ఈ విధంగా మాట్లాడుతూ 3వ అధ్యాయంలోకి వెళ్ళి అనేక సంగతులు వివరిస్తూ ఉన్నాడు. అవంతా చాలా విశిష్టమైన సంగతుల్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. And I'd really like to tell you about this on another occasion because it will take some time. మరి ఇవి వివరించడం చాలా కష్టం. మరొక సందర్భంలో మీకు వివరిస్తాను, చాలా సమయం కావాలి. And in the first part of chapter 3, Paul, in addressing the Jews, he's like a master teacher, bringing a form of instruction that will prevent them from any escape. నిజంగా పౌలు మాట్లాడే ఈ సంగతులు మనం గమనిస్తే ఎవ్వరూ తప్పించుకోవటానికి అవకాశం లేకుండా ఒక మరి అనుభవజ్ఞుడైన బోధకుడిలాగా వారికి బోధిస్తూ ఉన్నాడు. And having addressed the sons of Ham, the sons of Japheth, the sons of Shem, when he concludes his bad news in chapter 3, he says in verse 19 that every mouth might be stopped and all the world
under judgment to God. ఇదిగో చూడండి ఏమంటున్నాడు. ముందుగా ఇదిగో హాము కుమారులు, తర్వాత యాపెతు కుమారులు, తర్వాత షేము కుమారులు. ఈ ప్రపంచం మొత్తాన్ని 3 తెగలుగా ఇలా మనం వివరించుకోవచ్చు. వాళ్ళందరికీ చెప్పి మొదటి అధ్యాయం 18, 19 వచనాల్లో అంటున్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది, దేవుడు వారికి విశుద్ధపరిచాను, అందరూ నిరుత్తరులే అంటున్నాడు. So this first part of Paul's teaching of the gospel concludes with very bad news. ఈ మొదటి భాగం, ఈ రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి భాగాన్ని మనం చూస్తే మనుషులకి ఇది ఒక దుర్వార్తలాగా కనబడుతుంది. But God has good news. అయితే దేవుడు శుభవార్త చెప్పేవాడే, సువార్త చెప్పేవాడే. And from this point, he starts to introduce for us some of the elements of the kingdom that we previously read of. మనం ఇదివరకు రాజ్యాన్ని గురించి అనేక లక్షణాలు చదువుకున్నాం. ఇదిగో అటువంటి శుభవార్తతో ఇప్పుడు ఈ తర్వాత భాగాన్ని దేవుడు ప్రారంభింపజేస్తూ ఉన్నాడు. In verse 21, he speaks of righteousness being manifested. 21వ వచనంలో మనం చూస్తే ఇదిగో దేవుని నీతి బయలుపరచబట్టాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. In verse 24, he shows that redemption is the means by which justification is secured. తర్వాత 22వ వచనంలో 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అంటున్నాడు. That righteousness in verse 22 goes out to all, to everyone in the world. మరి దేవుని నీతి ఇక్కడ 22వ వచనంలో వివరించబడింది. అది మనుషులందరికీ కలిగడి దేవుని నీతి. But it only comes upon those who believe. That's verse 22. 22వ వచనంలో రాయబడిన మరొక మాట ఏంటంటే నమ్ము వారందరికీ కలిగే దేవుని నీతి. On the screen we have unto all and upon all those who believe. ఇక్కడ 2 మాటలు ఉన్న మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది ఇంగ్లీష్లో. మరి ఇక్కడ తెలుగులో మనం చూస్తే నమ్ము వారందరికీ అంటున్నాడు. అది మనం గమనించాలి. From chapter 3, verse 21, until chapter 5 and verse 11, 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 5వ అధ్యాయం వరకు మనం చూస్తే 11వ వచనంలో Paul is giving God's remedy for our guilt. మన యొక్క అపరాధములకి, మన పాప దోషాలకి దేవుని యొక్క పరిష్కారాన్ని గురించి పౌలు వివరిస్తూ ఉన్నాడు. He has showed very clearly that we are sinners by committing sins. మనం పాపములు చేయటం వలన పాపాత్ములమి. And because of those sins, we are guilty. ఆ పాపముల వలన మనం మరి దేవుని దృష్టికి అపరాధులంగా ఉన్నాము. And God's answer to our guilt is to provide for us justification. మరి మన పాప స్థితికి దేవుడిచ్చే పరిష్కారం ఏమిటాయి అంటే నీతిమంతులుగా తీర్చుట. He does that, as we read in Romans 3, by the redemption which is in Christ Jesus. మరి క్రీస్తు యేసు నందలి పాప క్షమాపణ ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. So redemption secures our justification. ఇక్కడ చూడండి, విమోచన ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాం. I hope on another occasion to speak quite a bit more about redemption and justification, but this is just an introduction. ఈ విమోచన గురించి, నీతిమంతులుగా తీర్చబడటం గురించి అది సామాన్యంగా అర్థం కాదు. వాటిని గురించి తర్వాత మనం ధ్యానించుకుందాం. And having been justified by faith, the scripture tells us in chapter 5, we have peace with God. ఇదిగో చూడండి, 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడి, మొదటి వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. And remember these elements that have come from Psalm 72 and Luke chapter 1, redemption, righteousness, justification and righteousness, they're co-related words, and peace. కీర్తన గ్రంథం 72వ కీర్తన, అలాగే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న భాగాల్లో మనం గమనించాం. నిజంగా నీతిని గురించి, సమాధానం గురించి, రక్షణ గురించి అవన్నీ మళ్ళీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి.
Now, that is not the finish of the gospel. మరి వీటితో దేవుని సువార్త ముగించబడలేదు. As sinners, we were guilty. We needed justification. We needed forgiveness too. We ఇదిగో needed, నిజంగా పాపాత్ములంగా మనకి నీతిమంతులంగా తీర్చబడాల్సిన అవసరం ఉంది. దానికి మించి ముందుగా పాప క్షమాపణ పొందాల్సిన అవసరం కూడా ఉంది. but there was more of a problem for us than merely our guilt. మన పాపములే కాదు, దానికి మించిన సమస్య మనకుంది. There's the question of why. Why did we commit sins? అసలు అందరికీ మనసులో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు మనం పాపం ఎందుకు చేస్తున్నామో, ఎందుకు చేశామో? Why does an apple tree produce apples? మరి యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలు ఎందుకు కాసినాయి అన్నట్టుంది ఈ ప్రశ్న. Why does a dog bark? ఒక కుక్క ఎందుకు మొరుగుతుంది అని అడిగినట్టుంది ఈ ప్రశ్న. It's often been said a dog is not a dog because it barks. A dog barks because it's a dog. చాలా మంది అది మొరుగుతుంది గనక కుక్క అంటారు, కానీ అది కుక్క గనక మొరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా. Apples come from an apple tree, మరి యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలే కాస్తాయి కదా. and oranges from an orange tree, మరి ఆరెంజ్ చెట్టుకి ఆరెంజ్ కాయలే కాస్తాయి. and sins from a sin tree. అలాగే పాపపు చెట్టుకి పాపపు ఫలాలే ఫలిస్తాయి. Why did we commit sins? It's because we were sinners by nature. మనం పాపాలు ఎందుకు చేశామయ్యా అంటే స్వభావరీత్యా మనం పాపాత్ములమే. We don't become sinners by committing sins. We commit sins because we are sinners. మనం పాపాలు చేసినందువలన పాపాత్ములం కాదు, మనం పాపాత్ములం గనక పాపం చేస్తూ ఉన్నాం. Remember the dog. మరి కుక్క విషయం మీకు అర్థమైతే ఇది కూడా అర్థమైపోద్ది. And so our problem is not merely our guilt because of our sins. Our problem is our state because of what we are by nature in sin. ఇదిగో చూడండి, మన సమస్య మనం పాపాలు చేశాం గనక దోషులంగా ఉన్నాము ఇది కాదు. పాప స్వభావం మనలో ఉంది గనక పాపాలు చేస్తూ ఉన్నాం, దాని వలన అపరాధులమే. And so from Romans 5 verse 12 until the end of chapter 8, రోమపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 8వ అధ్యాయం చివరి దాకా గాని మనం గమనిస్తే, he deals not with our sins and our guilt, but with our sinful nature and our state. మన పాపాల గురించి అపరాధాల గురించి మాట్లాడట్లా. ఇదిగో ఈ భాగంలో చెప్పబడింది మన పాప స్వభావాన్ని గురించి. And from there, it's no longer forgiveness or justification. మరి ఇక్కడ నీతిమంతులంగా తీర్చబడటం అనే దాని గురించి కాదు గాని, but it's deliverance and condemnation. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే విడుదల తర్వాత శిక్షా విధి. So you can see, for example, in Romans 5 verse 12, he stops talking about sins and he says, by one man, sin entered into, not into me, but into the world. And by sin, death. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయం 11వ వచనం వరకు మన పాపములు అపరాధములు దోషము ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఓకే, అయితే 12వ వచనం నుంచి మనం గమనిస్తే 12వ వచనంలో చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును అని పాపము అనే ఏకవచనం గురించి మాట్లాడుతున్నాడు. అది పాప స్వభావం. In the remainder of Romans 5, he speaks of how we obtain deliverance from death. ఆ తర్వాత మిగిలిన భాగంలో 5వ అధ్యాయం 12 నుంచి మనం చూస్తే ఇదిగో మరణము నుంచి మనకు విడుదల ఎలా కలిగిందో చెప్తూ ఉన్నాడు. And then in chapter 6, how we obtain deliverance from sin. ఆ తర్వాత 6వ అధ్యాయంలో పాపము నుంచి మనకు విడుదల ఎలా కలిగిందో చెప్తున్నాడు. In chapter 7, how we obtain deliverance from the law. 7వ అధ్యాయములో ఇదిగో ధర్మశాస్త్రము నుంచి మనకు విడుదల ఎలా కలిగిందో చెప్తున్నాడు. And in chapter 8, how we obtain deliverance from the flesh. 8వ అధ్యాయములో
శరీర స్వభావము నుంచి శరీరము నుంచి మనకు విడుదల ఎలా కలిగిందో చెప్తున్నాడు. The thought of deliverance, one of the other elements of the kingdom, always supposes that there was some enemy or some bondage that we were under. ఇదిగో రాజ్య సంబంధమైన ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే దేని నుంచి విడుదల? ఇదిగో మనం ఏదో బానిసత్వంలో దాసత్వంలో ఉన్నాం, ఒక శత్రువు యొక్క అధీనం కింద ఉన్నాం, దాని నుంచి మనకు విడుదల. If we come back to the conclusion of God's remedy for our sins, మనం ఒక్కసారి వెనక్కి వచ్చి మన పాపములకు దేవుడిచ్చే పరిష్కారాన్ని ఒకసారి గమనిస్తే in Romans chapter 5, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో we find God's salvation as the solution to our problem. మన సమస్యకి ఇదిగో దేవుడిచ్చే రక్షణే పరిష్కారం అని మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. So God brings in for us salvation, and this is one of the other elements of the kingdom from Psalm 72 and Luke chapter 1. 72వ కీర్తనలోను లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూసిన మాట రక్షణ. ఆ మాట మనకి ఇక్కడ కనబడుతుంది మళ్ళీ. And then just another little hint linking the Psalm and Luke and Romans, when God is speaking of our deliverance from death in Romans 5 verse 21, a wonderful word. నిజంగా 72వ కీర్తనకి లూకాసు వార్త 1వ అధ్యాయానికి రోమా పత్రికకి సంబంధాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. This is not a king reigning, this is grace reigning through righteousness unto eternal life by Jesus Christ our Lord. చూడండి, ఇక్కడ ఇదిగో రాజ్యం ఏలుతున్న రాజును గురించి కాదు కానీ ఇదిగో కృపాకాలము గురించి, కృప యొక్క దాని యొక్క అధికారం గురించి చెప్తున్నాడు. ఏమని? నీతి ద్వారా, లేకపోతే ఇంకా పైన అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. I'll go over time by just a couple of minutes. మరి కొద్ది నిమిషాలు మరికొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. After this doctrinal section of Romans, concluding with chapter 8, రోమపత్రిక 8వ అధ్యాయం వరకు సిద్ధాంతపరమైన లేకపోతే బోధపరమైన అనేక సంగతులు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత in chapters 9 and 10 and 11, he introduces for us God's dealings with Israel in the past, in the present, and in the future. రోమపత్రిక 9, 10, 11 అధ్యాయాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు తన కార్యాలను జరిగించిన విధానం గతంలో ఎలాగుంది, వర్తమానంలో ఎలాగుంది, భవిష్యత్తులో ఎలాగుండబోతుంది వివరిస్తూ ఉన్నాడు. And then from chapter 12 onwards, he presents for us the practical consequences of all of the wonderful blessings we've experienced from the previous chapters. మరి ముందున్న అధ్యాయాల్లో దేవుడు అనేక ఆశీర్వాదాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవన్నీ మన యొక్క జీవితాల్లో ఎలా నెరవేరుతూ ఉన్నాయి, ఎలా నెరవేరుతాయి అనేది 12వ అధ్యాయం నుంచి మరి ఆచరణాత్మకమైన బోధ మనకి అందిస్తూ ఉన్నాడు. Practical righteousness always involves relationships. నిజంగా మన క్రియల్లో నీతి కలిగి ఉండటం అనేది దేవునితో మనం కలిగి ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుంది. And he starts in chapter 12 with our relationships with one another as believers. 12వ అధ్యాయంలో విశ్వాసులంగా మనలో మనం ఒకరితో ఒకరం కలిగి ఉండే సంబంధాన్ని వివరిస్తూ ప్రారంభిస్తూ ఉన్నది. In chapter 13 with our relationships as believers towards those who are in authority above us. 13వ అధ్యాయంలో అధికారములో ఉన్న వారితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో వివరిస్తూ ఉన్నాడు. In chapter 14, our relationships towards those who are weak in the faith. విశ్వాసములో బలహీనులైన వారిని గురించి, వారితో మనం కలిగి ఉండే సంబంధాన్ని గురించి 14వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. And then in chapter 15, partway through the chapter break is in a mistaken place. Yeah. Paul talks about his purpose
of what he's planning to do in connection with a visit to the Romans. తర్వాత 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో పౌలు రోమా పట్టణాన్ని అక్కడున్న విశ్వాసుల్ని దర్శించాలనే ఉద్దేశంతో కొన్ని సంగతులు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. And finally, in chapter 16, he concludes with greetings to believers by name without putting a prefix of brother or sister in front of their names. He addresses them in an intimate Christian fashion by name. నిజంగా 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అనేక మంది పేర్లు మనకు కనబడుతున్నాయి. మనం సాధారణంగా బ్రదర్ సిస్టర్ అని అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి మరి ముందు మాటలేమో లేకుండా పేరులతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే క్రైస్తవ సహోదరుల మధ్య ఉండాల్సిన అన్యోన్య సంబంధము సహవాసానికి సూచనగా అలా రాస్తూ ఉన్నాడు. But there's a beautiful little touch that comes out in chapter 14. మరి 14వ అధ్యాయంలో మనం చూస్తే రమ్యమైన కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. It brings it in connection with our relationships with weak believers. బలహీనులైన విశ్వాసులతో మనం కలిగి ఉండే సంబంధాన్ని బట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. One of the most common words in that whole chapter is the word Lord. ఈ 14వ అధ్యాయంలో మనకు తరచుగా కనబడే ఒక మాట ఏమిటయ్యా అంటే ప్రభువు అనే మాట మనకు కనబడుతుంది. In its present form, the kingdom involves submission to our Lord whom we serve. మనం సేవించే మన ప్రభువుకి ప్రస్తుత కాలంలో ఈ రాజ్యములో ఉన్న మనం ఆయనకి విధేయులంగా ఉండాలి. And one way of serving him is in our behavior towards one another, in particular, if we think another one is weak. మరి ముఖ్యంగా ఎదుటివారు విశ్వాసములో బలహీనులై ఉన్నారు అని అనుకున్నప్పుడు అటువంటి వారి ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ విషయంలో ప్రభువుకి విధేయులంగా మనం ప్రవర్తించాలి. And this leads to the only reference in black and white in Romans to the expression the kingdom of God. నిజంగా దేవుని రాజ్యానికి సంబంధించి ఈ రోమా పత్రికలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. The three best known elements of the kingdom, Romans 14 verse 17, it's not eating and drinking, but righteousness and peace and joy in the Holy Spirit. రోమా పత్రికలో దేవుని రాజ్య సంబంధమైన గుణలక్షణాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. వాటిల్లో శ్రేష్టమైన మాటలు 14వ అధ్యాయం 17 వచనంలో రాయబడుతూ ఉన్నాయి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని మొట్టమొదటిగా నీతి, రెండోదిగా సమాధానం, మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. I hope from all this we can see how the best book to read is the Bible, how the Bible all fits together. నిజంగా ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటే పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇదిగో ఎక్కడెక్కడో మనం చదువుకున్నాం కానీ అన్నీ ఒక విధమైన అన్యోన్య సంబంధము అనుసంధానించబడినట్టుగా మనకు కనబడుతూ ఉన్నాయి. And secondly, how the epistle to the Romans is an epistle about the kingdom. మరొక విషయం ఏంటంటే రోమా పత్రిక ఇది రాజ్య సంబంధమైన పత్రిక. And thirdly, to see how Romans is divided up into sections. First, bad news, then good news. మరి రోమా పత్రిక యొక్క నిర్మాణం కూడా మనం గమనిస్తే మొట్టమొదటిగా ఒక దుర్వార్త ఉంది, ఆ తర్వాత శుభవార్తలు మనం చూస్తూ ఉన్నాం. The good news divided into two parts, how God has dealt with our sins and our guilt, and then how God deals with our sin and our state. నిజంగా ఈ శుభవార్తలో కూడా రెండు భాగాలను చూడొచ్చు. ఏంటవి? మొట్టమొదటిగా మన పాపాలు లేక పాపక్రియల విషయంలో దేవుడు ఏం చేశాడు, రెండవదిగా మన పాపము లేకపోతే మన పాప స్వభావం విషయంలో దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. In chapters 9 to 11 with how God has and does and will deal with Israel. తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో దేవుడు గతములో ఇశ్రాయేలీయులకు జరిగించినవి, వర్తమానములో వారికి చేస్తూ ఉన్నవి, భవిష్యత్తులో వారి ఎడల జరిగించబోయేవి కనబడుతూ ఉన్నాయి. Finally, the practical way in which all of these things should affect our lives. మనం ధ్యానించుకున్న ఈ సంగతులన్నీ మన అనుదిన జీవితంలో మన మీద ఎటువంటి ప్రభావం చూపాలో 12వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. I don't know if there's room for any questions or over to you, Vijay Babu, for what happens next. Yeah. Thank you so much, brother.